వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం. సో దట్ థింగ్ దట్ షుడ్ స్టాప్. ఇఫ్ అ పర్సన్ హాస్ డన్ మిస్టేక్, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్ దట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ నౌ డేస్. దట్ మామూలుగా నీలాంటి వాళ్ళని పక్కకు పోయి ఆడుకోరా బాబు అని చెప్పాలి, కానీ నువ్వు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం ఉంది కాబట్టి అమ్మకి వెళ్ళి చెప్పు నాన్న. లోకేష్ బాబు రాజకీయ నాయకుడు విమర్శించవచ్చు, చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు విమర్శించవచ్చు, మరి భువనేశ్వరి కూతురు బ్రాహ్మణిని ఇంకా చాలామందిని చెప్పుకోదలిసి ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అసెంబ్లీలో మీ అమ్మ వ్యవహరించిన తీరు, ఎల్కే పదాలు పెట్టి మాట్లాడడం, ఐస్ క్రీమ్ గురించి మాట్లాడడం, పిల్ల బిత్రేగాడని పదాలు మాట్లాడడం, ఇలాంటివన్నీ మంచి కాదమ్మా. నేను కూడా రేపు రాజకీయాల్లోకి వస్తాను, ముందు విలన్ అన్నావు, తర్వాత హీరో అన్నావు, తర్వాత రాజకీయాల్లోకి వస్తాను, నిన్ను బట్టే నా రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఇక మీదటన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడమ్మా అని చెప్పి నువ్వు చెప్తే ఖచ్చితంగా మీ అమ్మ వింటుందని తెలుగు ప్రజలు ఆశిస్తూ ఉన్నారు బాబు. నీ రాజకీయ జీవితం పక్కన పెట్టు, సినిమా జీవితం బాగుండాలని, బాగా నువ్వు సినిమా జీవితంలో పైకి రావాలన్న ఉద్దేశంతో అందరూ ఆశీర్వాదాలు నీకు ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కానీ రాజకీయ జీవితం వచ్చేటప్పటికి మీ అమ్మలాగా కాకుండా నువ్వు ప్రత్యేకంగా నీకు ఒక గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలని చెప్పేసి ఏపీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా చూసి ఆచితూచి మాట్లాడడం నేర్చుకో. ముందు మీ అమ్మలాగే నిన్ను కూడా ట్రోల్ చేస్తారు ఎవరైనా కానీ. చూస్తున్నావు కదా రాజకీయం ఇప్పుడు ఎలా ఉందో. రాజకీయంలో ట్రోలింగ్ గురి కాకుండా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటామని ఆశిస్తూ ఉన్నాం.